హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం చిన్న హోమ్ రెమెడీ. రాగి సామాన్లైనా ఇత్తడి సామాన్లైనా మీరు తోముకోవడానికి పీతాంబరి, ఎర్రమట్టి ఇలాంటివి కాకుండా ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్తో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మీరు తోముకోవచ్చు. శనగపిండి 2 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 2 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్, అలాగే ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, అలాగే ఒక లెమన్, అంటే ఒక లెమన్ కాక హాఫ్ లెమన్ అయినా మీరు యూస్ చేయొచ్చు. ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేయండి. ఇది మీకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో రావాలి. కొంచెం మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేను అక్కడ కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. నెక్స్ట్ నేను మళ్ళీ శనగపిండి అనేది కలిపాను, మిక్స్ చేశాను. ఆ మిక్స్ చేసిన దాన్ని మీరు ఏవైతే తోముకోవాలనుకుంటున్నారో, ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ ఏమైతే మీరు తోముకోవాలనుకుంటున్నారో దానికి మీరు అప్లై చేయండి. ఫస్ట్ నేను బ్రష్తో తోమాను, కానీ సరిగ్గా రాకపోవడం వల్ల మళ్ళీ నేను గిన్నెలు తోముకునే పీచ్ అనేది వాడడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీకు వీలైతే ఒకసారి నేను చెప్పిన హోమ్ రెమెడీని ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో. వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా నేను మీకు లాస్ట్లో ఒక పిక్ పెట్టడం జరుగుతుంది, అది చూడండి. అప్పటికే హాఫ్ వాష్ చేశాను. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను, పీచ్తో తోమితే వాష్ అవుతుందో లేదా అనేది మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మీరే డిఫరెన్స్ చూస్తున్నారు. చాలా సింపుల్ అండి. శనగపిండి, పసుపు, ఉప్పు, ఒక నిమ్మకాయ, పెరుగు, ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సే. వీటితోనే మనం ఇంకా వాష్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ చూడండి, వాష్ చేసింది. ఇంకా కొంచెం నేను ఇంకా క్లీన్ చేయాలి, కానీ మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను. రెండింటికి డిఫరెన్స్ అనేది చూడండి. మొత్తం వాష్ చేసిన తర్వాత గ్లాస్ అనేది ఇలా ఉంది. నేనైతే రాగి గ్లాస్ యూస్ చేశాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.